నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. సాగునీటి సంఘాల ఎన్నికల వివాదం, కడపలో హైటెన్షన్. అవినాష్ రెడ్డి అరెస్టు. సాగునీటి సంఘాల ఎన్నికలతో వైఎస్ఆర్ కడప జిల్లాలో వివాదం చోటు చేసుకుంది. నో డ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వటం లేదని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. వేమూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ఘోర పరాభవం తప్పదని భావించి ఇలాంటి చేతగాని దద్దమ్మ చర్యలు చేయడము ఎంతవరకు సమంజసమని చెప్పి నేను ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నా, మరి అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి. మీరు అధికారంలోకి వచ్చి 7 మాసాలు అయింది. రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్క హామీ మీరు అమలు చేయలేదు. ఇవాళ ఈ సాగునీటి సంఘాల్లో ఓటర్లంతా రైతులే. రైతులు మొత్తం వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేస్తే దిక్కుండదని, ఘోరమైన పరాజయం ఎదురవుతుందని భయపడి ఈ మాదిరి పోలీసులను అడ్డు పెట్టుకొని దద్దమ్మ రాజకీయాలు చేయడానికి సిగ్గుగా లేదా అని చెప్పి అధికార పార్టీ నాయకులు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ అనేక సార్లు ఇప్పటికే జిల్లా అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఆర్టీఓ గారిని అందరినీ అడిగాం. మా రైతులకు, మా అభ్యర్థులకు నోటీస్ సర్టిఫికేట్ ఇప్పించమని ఇప్పటికే అనేక సార్లు అడిగాం. మళ్ళా మనకు చేస్తా ఉన్నాం. మిగిలిన సమయం, సాయంత్రం వరకే సమయం ఉంది కాబట్టి మా అభ్యర్థులకు నోటీస్ సర్టిఫికేట్ ఇప్పించమని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం. గట్టిగా ఇప్పించి మరి ఎలక్షన్లు సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేదానికి ప్రతి ఒక్కరు కూడా చర్య తీసుకోవాలని మరొకసారి జిల్లా అడ్మినిస్ట్రేషన్ నేను కోరుతా ఉన్నా. అలా కాకుండా ఈ మాదిరి అరెస్టులు చేయడము, ఈ మాదిరి పోలీసులను అడ్డం పెట్టుకొని తప్పుడు రాజకీయాలు చేయడము క్షమించరాని తప్పు. నిజంగా అధికార దుర్వినియోగము. ఈ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికను ఈ మాదిరి న్యూసెన్స్ చేయడము మరి కరెక్ట్ కాదు. ఈ మాదిరి చేసే ఉద్దేశం మీకు గన ఉంటే ఈ కూడా నామినేటెడ్ పదవుల మాదిరి చేసుకుంటే సరిపోయింది. ఈ మాత్రం దానికి ఎన్నికలను పేరు పెట్టడం ఎందుకు? మళ్ళీ అభ్యర్థులకు నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అడ్డుకోవడం ఎందుకు? మరి ఈ సిగ్గుమాలిన రాజకీయం కరెక్ట్ కాదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం యొక్క చర్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర ఎథ్రెట్ 2047 విజన్ డాక్యుమెంట్ ని సీఎం చంద్రబాబు ఆవిష్కరిస్తారు. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతారు. కాగా 2047 నాటికి నవ్యాంధ్రప్రదేశ్ ని నిర్మించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ 1 గా నిలిపి దేశానికి ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని సర్కార్ సంకల్పించింది. నేను ప్రభుత్వ వ్యవసాయ రైతుని సార్. మహిళా సంఘాల ద్వారా నేను గ్రూప్ లీడర్ గా ఉన్నా సార్. ప్రభుత్వ వ్యవసాయం మీటింగ్ లో తెలుసుకున్నాను. దాని ద్వారా నేను 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ఎన్ని ఎకరాలు చేస్తున్నాము? నేను 2 ఎకరాలు చేస్తున్నాను సార్. వరి పొలం 1 ఎకరా వేసాను సార్. 1 ఎకరం వచ్చి కాటన్ వేసాను సార్. అందులోనే నేను పలు రకాల పంటలు వేసుకోవడం, బయోడైవర్సిటీ క్రాప్స్ వేసుకోవడం వల్ల చీడపీడలు వచ్చినా కానీ వాటికి కూడా అందులోనే పురుగుకి ఇష్టమైన ఆహారం కూడా అందులో పెట్టడం వల్ల నాకు మంచి దిగుబడి వస్తుంది సార్. మంచి ఆదాయం పొందుతున్నాను. అలాగే 2047 సంవత్సరానికి స్వర్ణాంధ్రకి మా గ్రామంలోనే జిల్లాధికారులు, మండలాధికారులు అలాగే గ్రామంలోనే మీటింగ్స్ పెట్టారు సార్. పెట్టి చర్చించుకున్నాం సార్. మాకు 25 సంవత్సరాలకి గాను ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలనేది మాకు ముందు రోజుల్లో మాకు ఒక భావితరాల భవిష్యత్తుకి మీరు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఉంది సార్. ఊర్లో ఎంతవరకు చేశారమ్మా ప్రకృతి వ్యవసాయం సార్? నన్ను బట్టి నా చుట్టుపక్కల రైతులు కూడా సార్ ఒక 10-15 మంది రైతులు చేశారు సార్. మాది మేడూరు గ్రామం సార్, గంపలగూడెం మండలం సార్, ఎన్టీఆర్ జిల్లా. నన్ను బట్టి రైతులు చేస్తా ఉన్నారు. ఈ గ్రామ సంఘ మీటింగుల్లో కూడా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా చేపిస్తున్నాం సార్. అక్కడ నవధాన్యాలు సాగు చేయడం వల్ల చాలా ఉపయోగంగా ఉంది సార్. అలాగే మార్కెటింగ్ కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ మనం పండించిన ఉత్పత్తులను కూడా మంచి దిగుబడి, రైతులు పండించిన దాన్ని కూడా నాణ్యత బాగుంటుంది సార్. దాన్ని కూడా స్టోరేజ్ చేసేసుకునే అవకాశం కూడా మీరు కల్పిస్తే ఇంకా కూడా ప్రత్యేకించి అమ్ముతారా కాటన్? కాటన్ సార్ ప్రత్యేకంగా. అలాగే ఇది మీరు చేసేది ప్రకృతి వ్యవసాయం. అవును సార్. కాటన్ మీరు ఎట్లా ప్రత్యేకంగా ఎవరికైనా అమ్ముతారా లేదా మామూలుగా? కాటన్ మామూలుగానే అమ్ముతున్నాం కానీ సార్ ప్యాడీ వేస్తున్నా కదా సార్. కానీ ఇది ప్రకృతి ఆధారిత వ్యవసాయం చేసిన కాటన్ అట్లా బీటీ, మనం నాన్ బీటీ అయితే సార్ వాటిని సీడ్ తీసి అమ్మొచ్చు సార్. వాటిని అది అనంతపురం సైడ్ చేస్తున్నారు. అది కూడా మనం ప్రాసెస్ చేయాలని నాకు ఆశ ఉంది సార్. దేశవాళీ విత్తనాలు పంటలు పండించాలి. నాటు నాకు వచ్చేసరికి 40 బస్తాల దాకా పడుతుంది సార్ ఎకరానికి. నేను వాటిని రైస్ గా మార్చుకొని ఉద్యోగస్తులు అక్కడ నా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా తీసుకువెళ్తున్నారు సార్. పక్కన నేను వచ్చేసరికి ఒక 25 కేజీల బ్యాగ్ ను 1200 రూపాయలకి అమ్ముతున్నా సార్. మామూలుగా అయితే 900-800 ఉంటుంది సార్. అయినా కానీ వడ్లు రైస్ గానే వాళ్ళు చేసి అమ్మరు సార్. వడ్లు గానే అమ్ముతారు. విత్తనాలు కూడా అమ్ముతాం సార్.
సీడ్గా అమ్ముతాము, తర్వాత వాటిని మేము రైస్గా మార్చుకొని అమ్ముతాము. కాయగూరలు కూడా వేస్తారా? కాయగూరలు సార్ ఏటీఎం మోడల్ వేసాను సార్, అది ఎనీ టైం మనీ అని. దాంట్లో నేను వచ్చేసరికి 15,000 నుంచి 20,000 వరకు ఆదాయం పొందుతున్నాను. ఎంత వస్తుంది నెలకి మీకు? నాకా సార్ నెలకి 15,000 నుంచి 20,000 వరకు ఆదాయం పొందుతున్నాను సార్. అందులో క్యారెట్ వేస్తున్నాను, బీట్రూట్, ముల్లంగి. కాయగూరల వల్ల సార్ అంటే అమ్మాయికి 2 ఎకరాలు 1,500 రూపాయలు అంటే దగ్గర దగ్గర 1,80,000 వస్తుంది అంతేమ్మా. మంచి దిగుబడి ఉంది సార్. ఎకనామిక్స్ నన్ను బట్టి కొంతమంది రైతులు ఇప్పుడు అమ్మాయి చేసే వ్యవసాయంలో ఏంటంటే చేసిన తర్వాత చుట్టుపక్కల అమ్ముతాం. అదే కానీ ట్రేసబిలిటీ కూడా పెట్టి అమ్మగలిగితే మార్కెటింగ్ చేస్తే డబుల్ ది ప్రైస్, ట్రిపుల్ ది ప్రైస్ వస్తుంది. బ్రాండింగ్ అని చేసుకోగలుగుతాం. బ్రాండింగ్ అండ్ ట్రేసబిలిటీ ఆ డీటెయిల్స్ అన్ని రావాలి. చేద్దాం, బాగా చేస్తున్నాం. లెవెల్స్ కూడా పెరిగినాయి. అయితే ఆ ఇంకుడు గుంట స్థానంలోనే మనం బోర్ ఒకటి వేస్తే 40 అడుగుల్లో మా విషయం ఉంటుంది. ఆ ఇంకుడు గుంటలు బోర్ వేసి దాంట్లో అయితే ఇంకా బాగా ఇదిగా అవుతుంది సక్సెస్. లోపలికి పోవడానికి ఫిల్టర్ అయ్యి అదే డ్రిప్ ఇరిగేషన్ మీరు ఇచ్చారండి. అప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి దానికి వాటర్ మేనేజ్మెంట్ లో బాగా పంటలో దిగుబడి వచ్చినాయి. అట్లాగే మనం నదులు అనుసంధానం చేశారు. దాంట్లోనే ప్రపంచంలోనే మీరు మొట్టమొదటిగా పులిచిందం లేట్ అవుద్దని, పోలవరం లేట్ అవుద్దని పులిచిందం ద్వారా నీళ్ళు ఇచ్చారు. అది కూడా బాగా సత్ఫలితాలు ఇచ్చింది. మన విజన్ 20 అని తీసుకున్నారు మీరు. ఆ 20లో అప్పుడు నేను 18 ఏళ్ళ నా వయసు నుంచి ఇవాళ నాకు 62 సంవత్సరాలు. అప్పుడు 20 బస్తాలు పండేది, దాన్ని ఇప్పుడు 40-45కి వచ్చింది. ఇప్పుడు 47లోకి వచ్చేప్పటికి ఈ బస్తాలని 100 బస్తాలు తీసుకెళ్తారు మీరు ఆశిస్తారు. నేను మ్యాంగో రైతు. మాకు సోలార్ మూలన ఊళ్ళల్లోకి ప్రతిరోజు గ్రామ సభలు గడుపుతున్నారండి. ప్రతి నెల ప్రతి ఫస్ట్ వారంలో. అప్పుడు ఇళ్ళకే సోలార్ కనెక్షన్ ఇస్తున్నామని చెప్పారండి, సబ్సిడీ. అలా కాకుండా మాకు ఈ మ్యాంగోకి ఉపయోగపడేటట్టు గాలి దోమలు వచ్చినప్పుడు ఇరిగిపోతుందండి మామిడి తోటలు పక్కనకి వచ్చి. అది పికిల్స్ చేసి కొంత పౌడర్ చేసి పెట్టుకోవటానికి మాకు సోలార్ని అనుసంధానం చేస్తే కామన్ సర్వీస్ సెంటర్ పెట్టుకొని దాని ద్వారా బై ప్రొడక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటికి కూడా కొంచెం సబ్సిడీని మీ దయ ఉంచి మీరు కొంచెం సన్న రైతులకి పాలసీ ఇచ్చాం, రైతుల్ని భాగస్వామ్యం చేస్తున్నాం, ఎడ్జీలు చూస్తాం. చెప్పిన ఐడియా పెట్టుకోండి. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం విజయవాడలో హోటల్ వివంతాలో పెట్టుబడిదారుల సదస్సుని గురువారం నిర్వహించడం జరిగింది. కాన్క్లేవ్ లో నూతన పర్యాటక పాలసీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పీపీపీ విధానంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలను కూలంకషంగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా పెట్టుబడిదారులకి ఆసక్తుల్ని తెలుసుకొని భవిష్యత్తులో ఆ దిశగా ముందుకు వెళ్తామని మంత్రి తెలిపారు. అడిగిన వెంటనే పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి సాస్కీ స్కీమ్ ద్వారా అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకి సంబంధించిన నిధులు మంజూరు చేయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ వారి కృషి స్ఫూర్తిదాయకమని తెలిపారు. 6 నెలల కూటమి పాలనలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వినూత్నమైన పందాతో గల్లా మాధవి తన మార్కు విజన్తో ముందుకు సాగుతూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో డివిజన్ పర్యటనకి శ్రీకారం చుట్టి స్థానిక సమస్యల్ని పరిష్కరించారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ విజయవంతం చేసి పరిసరాల పరిశుభ్రతకి బాటలు వేశారు. తాజాగా గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యని పరిష్కరించేందుకు, బైక్ రేసులను కట్టడి చేసేందుకు, అతివేగాన్ని నియంత్రించేందుకు చేపట్టిన చర్యల్ని పరిశీలించేందుకు ఎమ్మెల్యే స్వయం రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా గురువారం కోరిటపాడు సెంటర్ నుంచి గుజ్జనగుండ్ల సెంటర్ వరకు ట్రాఫిక్ పోలీసులతో కలిసి సిగ్నల్ వ్యవస్థ, సీసీ కెమెరా పనితీరు, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసే ప్రాంతాలను సందర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాజధాని నగరంలో గుంటూరు విస్తరిస్తున్న నేపథ్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంని 4 ప్రధాన రహదారుల్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్యకి చెక్ పెడతామని తెలియజేశారు. అలాగే ఈ రహదారుల్ని సీసీ కెమెరా నిఘా పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు. బైక్ రేసులు కట్టడికి 3 సేఫ్టీ స్పీడ్ బ్రేకర్లని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే ప్రజలకి కూడా తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ట్రాఫిక్ సమస్యల మీద దృష్టి పెట్టి ఒక పర్యవేక్షణ చేయడం జరిగింది. ట్రాఫిక్ సిఐ గారు, అదేవిధంగా మేము సిబ్బంది అందరం కలిసి ఈరోజు కంప్లీట్ ట్రాఫిక్ సమస్యల మీద దృష్టి పెట్టి ప్రధానంగా ఉత్పత్తి అవుతున్న ఈ సమస్యల మీద ఫోకస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే గుజ్జనగుళ్ళ నుంచి కొరటపాడు దాకా మొత్తం కూడా తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గమనించడం జరిగింది. అయితే ప్రధానంగా
ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విధి విధానం ఏదైతే ఉందో గడిచిన 6 సంవత్సరాల్లో దానికి ఒక సరైన మెయింటెనెన్స్ లేకుండా దాన్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా ఈరోజు అవి ఫోకస్ చేస్తున్న విధానం చాలా డిసప్పాయింటింగ్గా ఉందండి. ఎక్కడా కూడా ప్రాపర్ వేలో ఏది ఫోకస్ చేయని పరిస్థితిలో ఈరోజు సీసీ కెమెరాలు ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఒక సంస్థకు మాత్రం అప్పచెప్పడం, ఆ సంస్థ దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, ఈరోజు ఒక మానిటరింగ్ సిస్టమ్ ఆ సంస్థ మీద లేకపోవడం, కంప్లీట్ స్టేట్ వైడ్గా సీసీటీవీ కెమెరాస్ అనే మెయింటెనెన్స్ పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. దానివల్ల కూడా కొంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రికవర్ చేసుకునే పరిస్థితుల్లో మనకి ఏ సమాచారం కూడా ప్రాపర్ వేలో అందుబాటులో లేకపోవడం జరుగుతూ ఉంది. అండ్ మరొక సమస్య వచ్చి సిగ్నల్స్ అండి. ఇప్పటిదాకా 6 సంవత్సరాలుగా ఎక్కడా కూడా గుంటూరులో నేను చూస్తున్నప్పటి నుంచి కూడా ఎక్కడ సిగ్నల్స్ లేని పరిస్థితి ఉండింది. అయితే మేము వచ్చిన వెంటనే సిఐ గారితో మేము పర్యవేక్షించి 100% ప్రతి కూడల్లో కూడా సిగ్నల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొన్ని సిగ్నల్స్లో ఇంకా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అండ్ కొన్ని ప్లేసుల్లో అవి పనిచేయని పరిస్థితిలో ఉంది. వాటి మీద కూడా దృష్టి పెట్టి దాన్ని మెయింటెనెన్స్కి పంపించడం జరిగింది. అండ్ లేని ఎక్కడైతే మనకి సిగ్నల్స్ లేవో ఆ ప్లేసుల్లో ట్రాఫిక్ పోలీస్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ యొక్క ట్రాఫిక్ మీద, ఆ ట్రాఫిక్ ఇబ్బందుల మీద దృష్టి పెట్టమని చెప్పి కోరడం జరిగింది. అండ్ అదేవిధంగా మనం వస్తున్నప్పుడు ఫ్రీ లెఫ్ట్స్లో మ్యాక్సిమం ఈ స్ట్రీట్ వెండర్స్ అనేవాళ్ళు ఉండడం వల్ల అక్కడ బాగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్న పక్షంలో ఇప్పుడు కొన్ని ఏరియాస్, కొన్ని పాయింట్స్ని గమనించి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి కాస్త వెనక్కి జరగడమా లేదంటే అక్కడి నుంచి వాళ్ళు లిఫ్ట్ చేయడమా అన్నది దృష్టి పెట్టి మేజర్గా ఎక్కడా కూడా ట్రాఫిక్ని కంజెషన్ లేకుండా చేయాలి అన్నదే మేజర్ ఫోకస్ అండి. అండ్ కొన్ని ఏరియాస్లో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా మనకి వైడ్గా ఉన్న ఈ 4 లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఇది విద్యానగర్ రోడ్ కావచ్చు, అరండాల్పేట మెయిన్ రోడ్డు, అండ్ అదేవిధంగా లక్ష్మీపురము అండ్ పట్టాభిపురం రోడ్డు, అమరావతి రోడ్డు, ఈ రోడ్స్ అన్నిటి మీద ఫోకస్ చేసి బాగా వైడ్గా ఉండడం వల్ల స్పీడ్గా ఎక్కువగా వెళ్ళడము, అండ్ మనకి అన్ఫార్చునేట్లీ ఇక్కడ రేసింగ్ ఉండడము, దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడము అని కొన్ని సంఘటనల్ని మనం చూసిన పక్షంలో వాటి మీద ఫోకస్ చేస్తూ స్పీడ్ బ్రేకర్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి సిఐ గారిని కోరినప్పుడు ఆయన బాగా ఇబ్బందికరమైన రోడ్ల మీద ఈ 3 స్టెప్ స్పీడ్ బ్రేకర్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల కొంత జనరల్ పబ్లిక్కి వాటి మీద ఈ సస్పెన్షన్లకి నడుములు నొప్పి వస్తున్నాయని చెప్పి బాధపడుతున్న పక్షంలో ఈ స్పీడ్ని లిమిట్ చేయడానికి, రేసర్స్ని లిమిట్ చేయడం కోసం ప్రధానంగా అవి ఏర్పాటు చేయడం జరిగింది. దేవరకొండ నాగేశ్వరరావు అనే వ్యక్తి నుంచి తమకు ప్రాణహాని ఉందని గుంటూరుకు చెందిన స్వరాజ్యలక్ష్మి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయన చేస్తున్న చర్యల కారణంగా తమ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా నష్టపోయామని చెప్పారు. ఈ మేరకు గుంటూరులో బాధిత దంపతులు మీడియాతో మాట్లాడారు. పోలీసులు వెంటనే స్పందించి నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు తమ కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా న్యాయవాది శామ్యూల్ జాన్ మాట్లాడారు. మహిళలపై లైంగికంగా వేధిస్తున్న వారిని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. వస్తూ దొంగతనం చేయించి డిసెంబరు 9వ నెల 2వ తారీఖు దొంగతనం చేయించాడు. అది ఎఫ్ఐఆర్ కట్టించాము. మళ్ళీ 10వ నెల 2వ తారీఖు దొంగతనం చేస్తే అది కూడా ఎఫ్ఐఆర్ కట్టమని అడిగితే కట్టలేదు. ఐమారావు సారు సిఐ గారు ఉన్నప్పుడు. మళ్ళీ 3వసారి కృష్ణారెడ్డి సారు ఎఫ్ఐఆర్ కట్టాడు 9వ నెలలో, మన జనవరిలో. ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ ఫస్ట్ డిసెంబర్ 1వ తారీఖు తలకాయ పగలు కొట్టాడు. మళ్ళీ యాక్సిడెంట్ వచ్చేసి ఏప్రిల్ 8వ తారీఖు నేను విజయవాడ ఖరీదుకి వెళ్తుంటే కారులో వచ్చి యాక్సిడెంట్ చేశారు. వెనకమాల వచ్చి నేను మాల సోయదెప్ప పడిపోతే అంబులెన్స్ వచ్చి నన్ను తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసింది. అక్కడ నేను మామూలుగా ఏది ఇలా చేయించుకొని వచ్చి మళ్ళీ ఇంటికాలు ఉన్నా. తర్వాత మళ్ళీ ఏది నా మీద విష ప్రయోగాలు అన్నీ చేయాలని ప్రయత్నాలు చేస్తూ నన్ను చంపాలని ఒకసారి నాకు కూడా తెలియదు. ఒక 10 మంది కుర్రోళ్ళు ఉదయాన్నే నేను షాప్ తీసిన ఒక అరగంట తర్వాత ఒక 10 మంది కుర్రోళ్ళు, కాలేజీ కుర్రోళ్ళు వచ్చినట్టు వచ్చారు. ఆ టైంలో నేను ఒక్కడనే మామూలుగా ఏది సరుకులేనని మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే కొండలరావు అని అతను కూడా వచ్చాడు. అక్కడే కాంట్రాక్ట్ చేస్తుంటాడు అగ్రికల్చర్లో. అతను కూడా వచ్చి అక్కడే ఉండి మీరు ఏ అబ్బాయి ఎక్కడ చదువుతారు ఏంది అది అని అడిగితే వాళ్ళు ఏదేదో చెప్పారు ఆ అబ్బాయికి. అలా చేసుకుంటూ వచ్చి మాకనేది ప్రాణరక్షణగా ఏది అతని వల్ల ప్రాణం అని ఉంది. మాకు రక్షణ కావాలి, ప్రొటెక్షన్ కావాలి. మా పిల్లోడు కూడా చదువుకు కూడా వెళ్ళటం లేదు భయపడి. మా పెద్ద అమ్మాయి కూడా కాలేజీలో చదివితే అమ్మాయి కూడా వచ్చింది. విజయవాడ నుంచి అమ్మాయి ఫోన్ చేస్తుంటే ఎత్తలేదని, ఏం జరిగింది ఏందని అమ్మాయి కూడా వచ్చింది. దయచేసి గవర్నమెంట్ సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోంశాఖ మంత్రి కానీ మాకు రక్షణ కల్పించాలి. పోలీసు డిపార్ట్మెంట్ గారు కూడా మాకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటూ ఉదయం 6ంటికి వచ్చి షాపు తీసుకుంటే 10ంటికి వెళ్తాం. మాకు రక్షణ అనేది లేకుండా పోయింది. అడుక్కడుక్కు రెక్కి నిర్వహిస్తున్నారు. వీళ్ళ
తాలూకా ఎవరెవరు ఉన్నారో ఎవరు నేరాలు మా కుటుంబం మీద దాడి చేయడానికి ప్రయత్నాలు చేశారో. వైఎస్ జగన్ ని కలిసిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కొరటిపాటి ప్రేమ్ కుమార్ భార్య సౌజన్య కుటుంబ సభ్యులు. గుంటూరులో పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన ప్రేమ్ కుమార్ బెయిల్ విషయంలో అవసరమైతే సహాయ సహకారాలని కుటుంబానికి అందించాలని వైఎస్ఆర్సీపీ లీగల్ టీం కి సూచించిన వైఎస్ జగన్ పార్టీ తరపున అండగా ఉంటామని ప్రేమ్ కుమార్ ఫ్యామిలీకి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఈ నెల 14-15 తేదీలో సిపిఎం జిల్లా 25వ మహాసభల్ని నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి పాసన్ రామారావు వెల్లడించారు. మహాసభలకి సంబంధించిన పోస్టర్లని సిపిఎం శ్రేణులు గురువారం రాడిపేటలో ఆవిష్కరించారు. ఇందులో భాగంగా రామారావు మాట్లాడుతూ తమ కార్యాలయంలోనే ఈ సభలు జరుగుతాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమానికి ముందుగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రావు చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం జిల్లా 25వ మహాసభలో 14-15 ఈ నెల 14-15 తేదీల్లో 2/7 బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో జరుగుతున్నాయి. ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఉదయం 10 గంటలకి జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రారంభ సభ 10:30కి స్టార్ట్ అయ్యి 11:30-12 దాకా ప్రారంభ సభ జరుగుతుంది. ఈ ప్రారంభ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు గారు, డి రమాదేవి గారు, శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మహాసభ ప్రత్యేకత ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద తీర్మానాలు చేసి వెంటనే ఆందోళనకి మహాసభ పిలిపిపోతుంది. అందులో అత్యంత ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి 16,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేశారు. ప్రజలు స్పందిస్తున్నారు. దీని మీద జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి జిల్లా మహాసభ తీర్మానం చేయబోతుంది. ఆ మేరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. అదొక్కటే కాదు, జిల్లా సమగ్రాభివృద్ధి మీద కూడా తీర్మానం చేసి జిల్లాలో ఎక్కడెక్కడ పరిశ్రమలు పెట్టాల్సిన అవసరం ఉంది, ఎక్కడెక్కడ ప్రాజెక్టులు పెట్టాల్సిన అవసరం ఉంది, రాజధాని ప్రాంతానికి కేంద్రం నిధులు ఏ రకంగా తీసుకురావాలి, రాజధానికి ఏ రకంగా చట్టబద్ధత కల్పించాలా. చట్టబద్ధత కల్పించడం అని చెప్పేసి అంటే గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రకటించాడు, భూములు సేకరించాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రాజధాని ఇక్కడ కాదు 3 రాజధానుల సిద్ధాంతాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇకనట్ట కాకుండా దీని ముందు చట్టబద్ధత కల్పించాలా. చట్టబద్ధత కల్పిస్తే ప్రభుత్వాలు మారినా కూడా దానికి ఆ చట్టానికి అనుగుణంగానే రాజధాని నిర్మాణం చేపట్టాలా. కాబట్టి చట్టబద్ధత కల్పించాలని కేంద్రం మీరేదో 15,000 కోట్ల రూపాయలు మేము రాజధాని నిర్మాణానికి ఇస్తున్నామని బడ్జెట్లో ప్రకటించారు. అది పరమ అబద్ధం. బడ్జెట్లో కేటాయించలా. అనేక ఆర్థిక సంస్థల ద్వారా, ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పిస్తున్నారు. అప్పిస్తే మీరు చేసేది ఏంటి? ఢిల్లీ నలదని రాజధాని నిర్మాణాన్ని డబ్బులు ఇస్తామని చెప్పి వైసీపీ నేత ప్రేమ్ కుమార్ ని పోలీసులు అరెస్టు చేశారా, దుండగులు తీసుకువెళ్లారా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గురువారం ఉదయం గుంటూరు నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రమణమూర్తిని కలిసి ఫిర్యాదు చేశారు. మీడియాతో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులు మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ వైసీపీ నేత ప్రేమ్ కుమార్ ని గత రాత్రి 3 గంటల సమయంలో సుమారు 5 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బలవంతంగా నెంబర్ ప్లేట్ లేని కారులో తీసుకుని వెళ్లడం జరిగిందని ప్రేమ్ కుమార్ భార్య, వారి కుమార్తె తెలిపారు. ప్రేమ్ కుమార్ ఎక్కడ ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రేమ్ కుమార్ని కుటుంబ సభ్యులకి అప్పగించేంత వరకు న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేల్లాపిరెడ్డి, నగర్ మేయర్ కావటి మనోహర్ నాయుడు మరియు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులు, వారి సతీమణి, వారి కుమార్తె, వారి తమ్ముడు వాస్తవాలు ఏం జరిగాయో మీడియా ముందు వివరించారు. మేము కూడా వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఎస్పీ గారు ఐఏఎస్ ఐపీఎస్ల సమావేశంలో ఉండటం వల్ల అడిషనల్ ఎస్పీ గారిని కలుసుకొని వారి సతీమణి చేత ఒక రిటర్న్ కంప్లైంట్ కూడా ఇప్పించడం జరిగింది. అసలు ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో అర్థం కానటువంటి పరిస్థితి. ప్రేమ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో రాష్ట్ర స్థాయిలో సెక్రటరీగా పనిచేస్తున్నాడు. చాలా యాక్టివ్గా పనిచేసేటటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి. ఆయన్ని తెల్లారగట్ట 3 గంటలకు వచ్చి
తలుపులు కొట్టి తలుపులు పగలగొట్టారని కూడా చెప్పారు. పగలగొట్టి లోపలికి వెళ్ళి కరెంట్ ఆఫీస్ చెప్తుంది వెళ్ళే ముందు ఆ గేట్ దూకి వెళ్తాం, కరెంట్ మెయిన్ స్విచ్ ఆపేయటం, చీకటి అంధకారం లాగా చేయటం, ఇంట్లోకి ప్రవేశించడం. ఇది ఎవరు ఏదైనా కక్ష బట్టి చేశారా లేకపోతే పోలీసులే చేశారా? నిజంగా పోలీసులే చేస్తే ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? పోలీసులు అయ్యి ఉంటే నాకు ఆ డౌట్ ఉంది, పోలీసులు అయి ఉంటారు అని. కానీ వాళ్ళు ఏమంటారంటే పోలీసులు అయితే చెప్పేవాళ్ళు కదా అంటారు. ఇందాక మేము అడిషనల్ ఎస్పీ గారిని కూడా అడిగితే జనరల్గా పోలీసులు అయితే చెప్పాలండి, ఇదిగో మేము పలానా కేసులో మీ ప్రేమ్ కుమార్ అనే అతను తీసుకువెళ్తున్నాం, పలానా పోలీస్ స్టేషన్కి సంబంధించిన సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇవ్వకోకుండా దొంగల్లాగా రాత్రిపూట వచ్చి కుటుంబ సభ్యులను నెట్టేసి తీసుకెళ్ళటం అంటే ఏమిటి దారుణం నాకు అర్థం కాదు. అతను ఏం నేరస్తున్నా నాకు తెలియలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉంటాం నేరస్తామా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.